ఎవరు ప్రభుత్వ హయాంలో తీశారు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శాంపిల్ తీసింది. అదేవిధంగా ఏఆర్ డైరీ అనేది ఎప్పటి నుంచి ప్రొడక్షన్ బిగిన్ అయింది? ఈ ప్రభుత్వం వచ్చాక కదా ఫస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. మరి అటువంటిది ఏదైనా తప్పు జరిగితే ఈ కుటుంబ ప్రభుత్వానికి రావాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తారు? మీరు 4 శాంపిల్స్ పంపించారే, గుజరాత్లో ఒక నేషనల్ ల్యాబ్కి, అదేవిధంగా హర్యానాలో ఉన్న నేషనల్ ల్యాబ్కి, రెండిట్లో కూడా ఎక్కడా కూడా పంది కొవ్వు లేదు అని చెప్పని అంత సర్టిఫికెట్ క్లియర్గా ఇస్తే ఇంకా మీరు ఫ్లెక్సీలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎవరిని అవమానిస్తున్నారు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవమానిస్తున్నారా? లేదే. జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తున్నారా? లేదే. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని అవమానిస్తున్నారు మీరు. మీకు అసలు తిరుపతి అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు. బూట్లు వేసుకొని పూజ చేస్తారు, ఏదో దీక్షలు అని చెప్పని బట్టలైతే దీక్షలు వేసుకుంటారు తప్ప మీరు ఎవరూ నియమనియమాలు పాటించరు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. మీరు చెబితే మొన్న ముక్కోటి ఏకాదశికి భక్తులు ఎందుకు తగ్గారండి? మొన్న డిసెంబర్ 31న జరిగింది కదా ముక్కోటి వైకుంఠ ఏకాదశి. ఆ రోజు తిరుపతి అంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఖాళీగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు మీద నమ్మకం లేదు. ముఖ్యంగా ఆ చైర్మన్ TV5 నాయుడు అని చెప్పుంటాడు. నిజంగా అతను అసలుకి హిందువే కాదు, ముఖ్యంగా చెప్పాలంటే అతను మనిషి కూడా కాదు. అతను ఇష్టం వచ్చిన బయటకు వచ్చింది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం. అటువంటి TV5 నాయుడిని చైర్మన్గా వేయడమే చంద్రబాబు చేసిన పెద్ద తప్పు. అటువంటి